దేశానికి సంబంధించింది చాలా అనేక మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో లక్షలాది మంది కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ వెళ్తున్నారు. అయినప్పటికీ వారికి ప్రైవేట్ ఉద్యోగాలలో 20 వర్కింగ్ ఎవరైతే వీక్ డేస్లో 20 అవర్స్ ఏదైతే పర్మిషన్ ఉన్నదో దాన్ని కూడా వెనక్కి తీసుకుంటూ కొన్ని వారిని ఇంత ఇబ్బందుల పాలవుతున్నారు. అందులో నా దేశానికి సంబంధించింది ప్రస్తుతానికి మన సౌదర్న్ పార్ట్కి సంబంధించిన విద్యార్థులు అనేక మంది సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? ఇప్పుడు భారతదేశం నుంచి కానీ చైనా లేదా ఇతర ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల నుంచి అమెరికా అనుమతిస్తేనే విద్యార్థులు కానీ లేదా ఇంకొక పేరుతో వెళ్ళి అక్కడ పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు అనేది ముందు మనం గమనించాలి. ఎగ్జాక్ట్లీ. అటువంటి అవకాశాన్ని ఒకవేళ మీరు నిరాకరించదలుచుకుంటే, లేదు మేము డిస్కంటిన్యూ చేయాలని అనుకుంటే, అది ఆ దేశానికి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారం. అది అమెరికా అయినా, భారత్ అయినా, మరొక దేశం అయినా, ఆయా దేశాలకు సంబంధించి అటువంటి రైట్ ని ఎవరు కాదనడానికి లేదు. అయితే భారీ సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి తగినంత సమయం ఇవ్వాలి అనేది మాత్రం డెఫినెట్ గా నేను చెప్పదలుచుకున్నాను. ఉన్న ఫలంగా బలవంతంగా విమానాలను ఎక్కించి పంపిస్తే వాళ్ళకి పునరావాసం కావచ్చు లేదా ఇతరత్ర ఏమిటనేటువంటిది కూడా చూడాలి. అందువలన ఆ పంపించేటువంటి రైట్ మీకుంది, డిస్కరేజ్ చేసేటువంటి రైట్ మీకుంది. భవిష్యత్తులో ఎవరిని రానియకుండా మేము చేస్తామంటే అది మీ ఇష్టం అండి. కానీ ఆకస్మికంగా పంపించడం అనేటువంటిది మానవ హక్కులకు సంబంధించినటువంటి అంశాలను చూసినప్పుడు అది సమర్థనీయం కాదనేది మాత్రమే చెప్పగలను. అయితే ఎందుకు గతంలో అమెరికా రానిచ్చింది వాళ్ళని అంటే, ఈ విధంగా అంటే మెక్సికో నుంచి వచ్చేటువంటి వాళ్ళు అక్కడ వ్యవసాయ రంగంలో అసలు ఉపాధి చాలా తక్కువ. ఆ ఉపాధి కూడా ఎవరు చేస్తారంటే అన్స్కిల్డ్ లేబర్స్ లేదా మన లాటిన్ అమెరికా దేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు చేస్తారు. చౌకగా వాళ్ళకి ఏ విధమైనటువంటి అక్కడ ఉన్నటువంటి సామాజిక భద్రత కానీ అటువంటి ఏమీ లేవు. చౌకగా పనిచేస్తారు కనుక వాళ్ళని చూసి చూడనట్లు అన్డాక్యుమెంటెడ్ వర్కర్స్ పేరుతోటి రిపబ్లికన్స్ ఉన్నా డెమోక్రాట్స్ ఉన్నా వాళ్ళని అనుమతించారు. ఇల్లీగల్ గా వచ్చినటువంటి వాళ్ళని అనుమతించారు గతంలో. ఇప్పుడు వాళ్ళు అటువంటి వాళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి కూడా ఉన్నట్టుగా అక్కడ చెప్తున్నారు. అందుకని అటువంటి వాళ్ళని ఈ విధంగా అంటే ఒక నిర్బంధంగా బయటికి పంపించేట్లయితే వచ్చేటువంటి సమస్యల్ని మరి ట్రంప్ ఎట్లా పరిష్కరిస్తాడు, లేదా ఏ దేశానికి చెందినటువంటి వాళ్ళైతే ఆ దేశాల్లో ఉన్నటువంటి పాలకులు వాళ్ళ పట్ల ఏ విధమైనటువంటి వైఖరి తీసుకుంటారు, వాళ్ళకి పునరావాసం కల్పిస్తారా, లేకపోయేట్లయితే వాళ్ళని గాలికి వదిలేస్తారా, తీసుకెళ్లి సరిహద్దుల్లో పడేస్తారు, పడేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేటువంటి సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక డెఫినెట్ గా దాని మీద చర్చ జరగాలి. అంతర్జాతీయంగా కూడా దాని మీద ఫేవర్ గా కావచ్చు లేకపోతే యాంటీగా కావచ్చు భిన్నమైనటువంటి అభిప్రాయాలు రావచ్చు. కానీ ఇది ఒక సంచలనమైనటువంటి ఈ నిర్ణయం. అందువల్ల దీన్ని ఎట్లా చేస్తారు ఏమిటి అనేటువంటి ఒక అంశం అయితే, ఇటువంటి పనులు చేయనటువంటి వాళ్ళని అంటే నేను చెప్పినట్టు చేయనటువంటి వాళ్ళందరి మీద నేను పన్నులు విధిస్తాను లేదా మరొకటి చేస్తాను, బస్తీ మీద సవాళ్ళు ఏం చేస్తారో చూడండి అని ట్రంప్ కనుక అంటే అది నడిచేది కాదు. ఇవాళ ప్రతి దేశం కూడా మరొక దేశం మీద ఏదో విధంగా ఆధారపడుతున్నటువంటి పరిస్థితుల్లో మీ ఇల్లు మాకెంత దూరం, మా ఇల్లు కూడా మీకే అంత దూరం. అందుకని మీరు చేసేటువంటి ఏదైనా ఉంటే మేము కూడా చేయగలం అనేటువంటి గతంలో మన దేశం కూడా జిఎస్పి పేరుతోటి దాదాపు $6 బిలియన్ మేరకు మన ఎగుమతుల మీద ఉన్నటువంటి రాయితీలని ట్రంపే రద్దు చేశాడు. ఏదో నరేంద్ర మోడీ గారు కౌగిలించుకొని లేకపోతే చట్టపట్టాలు వేసుకొని తిరిగినంత మాత్రాన ఆయనేమి ట్రంప్ మన పట్ల మన ఎగుమతుల పట్ల ఆయనేమి జాలి చూపలేదు, లేకపోతే మరొకటి చేయలేదు. రాజకీయ సంబంధాలు వేరు, ఆర్థిక విషయాలు వేరు అనేటువంటిది మనం గమనించాలి. అందువల్ల ఇప్పుడు ఏం చేస్తారు అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఇప్పటి వరకు నిర్దిష్టంగా భారతదేశానికి కానీ లేదా మిగతా అనేక దేశాలకు కానీ నిర్దిష్టంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు కనుక ఫలాన్ని చేయబోతున్నాడని మనం ఏం చెప్పుకోక్కర్లేదు. చెప్పుకొని దాని గురించి ముందే కన్క్లూజన్స్ కి రాక్కర్లేదు. ఇప్పుడు చైనా గురించి పెద్ద ఎత్తున కొండంత రాగం తీసి 60% వరకు నేను పన్నులు విధిస్తానని చెప్పి ఇప్పుడు 10% అంటున్నారు. ఓకే, 10% కావచ్చు లేదా 20% కావచ్చు లేదా 2% కావచ్చు.
నువ్వు ఎంత పన్ను విధిస్తే ఆ విధించినటువంటి పన్ను మొత్తం కూడా దిగుమతులు చేసుకుంటే నీ పౌరులే కట్టాలి ఆ భారాన్ని. చైనా వాడు కట్టడు, ఎగుమతులు ఆపేస్తారా? ఆపేసుకోండి. ఇప్పుడు ఎవడు చైనా వాడు కానీ, భారత్ కానీ, మరొక దేశం కానీ మా వస్తువులను దిగుమతి చేసుకోండి అని మిమ్మల్ని కాళ్ళు గడ్డాలు పట్టుకోలేదు, లేదా మీ పాదాలు చెంత వాడలేదు కదా. నీకు అవసరమై చౌకగా వస్తున్నాయి కనుక, ఎక్కడి నుంచి చౌకగా వస్తే అక్కడి నుంచి చేసుకుంటున్నావు కనుక నువ్వు చేస్తున్నావు. అందువల్ల నీ రాజకీయ ఆధిపత్యం కోసం లేదా నీ కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ఆ విధంగా చేసేట్లయితే ఈ దేశాలు కూడా ఇప్పుడు గతంలోనే చూసాం. మన ఎంఎస్పికి వ్యతిరేకంగా, మన ఎంఎస్పి అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ, డబ్ల్యూటీఓ ఆమోదించిన దానికంటే ఎక్కువ మొత్తం సబ్సిడీలు ఇస్తున్నారని చెప్పేసి ఎప్పుడో పాత లెక్కలు వాటన్నిటిని చూపించి కేసు వేసినటువంటిది అమెరికా. అందువలన మన దేశానికి కానీ ఇతర దేశాలకు కానీ ఉండేటువంటి ఘర్షణలు ఉన్నాయి. ఆ ఘర్షణలు ఎక్కడన్నా బావా కానీ వంగతోట కాదగినట్టుగా నరేంద్ర మోడీ గారు ట్రంప్ ఏ విధమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ అవి దేశాల మధ్య సంబంధాలకు వచ్చేసరికి ఇప్పటి వరకు చూసినప్పుడు మొత్తం మీద మనకు వ్యతిరేకమైనటువంటి వైఖరిని ట్రంప్ కానీ బైడెన్ కానీ తీసుకున్నారు తప్ప అనుకూలమైనటువంటి వైఖరి కాదు. ఇప్పుడు మన మీద ఒక్క నిమిషంలో నేను ముగిస్తాను. మన మీద ట్రంప్ చేస్తున్నటువంటి ఒత్తిడి ఏంటంటే, మన దేశం మిగతా దేశాలతో, చైనాతో లేదా మిగతా కొన్ని దేశాలతో వాణిజ్య లోటులో ఉంది, మొత్తం మీద వాణిజ్య లోటులో ఉంది. కానీ అమెరికా విషయంలో మన దేశం వాణిజ్య మిగుల్లో ఉంది. అందుకని మా ఉత్పత్తులు మీరు అధికంగా కొనుగోలు చేయాలి, దానికి అవసరమైనటువంటి రాయితీలు, పన్నులు తగ్గింపు ఇటువంటి అన్ని వేసి వాటిని సమం చేయండి కనీసం అని చెప్పేసి మన మీద ఒత్తిడి తెస్తున్నారు. గడిచినటువంటి 4 సంవత్సరాలుగా దాని మీద చేస్తున్నటువంటి వాణిజ్య సంప్రదింపులు ఏవి కూడా ఆ కారణంగానే ఒక కొలిక్కి రాలేదు అనేది మనం గమనించాలి. అందువల్ల రాబోయే రోజుల్లో ఏం చేస్తారు, ఏం జరుగుతుంది అనేటువంటిది మనం ఎప్పటికప్పుడు ఆ పరిణామాలను బట్టి మన వైఖరిని లేదా మన అభిప్రాయాలను వెల్లడించుకోవచ్చు అనేది నా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అట్ ద సేమ్ టైమ్ వి విల్ గో టు ద మురళి మామిడి గిరిధర్ గారు.